మే టేక్ అప్ టు ఏ వీక్ టు అప్డేట్ అని ఎందుకు వస్తుంది, ఇది తీసేయడం ఎలా అనేసి అడుగుతున్నారు. భలే క్వశ్చన్లు అడుగుతారండి. యూట్యూబ్ ఇచ్చిందంటూ మనం తీసేయలేము, తీసేసేదంటూ ఏది ఉండదు. అది ఏది ఇస్తే మనం అది తీసుకోవాలంతే. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి అప్డేట్ అండి. ఒక రకంగా ఎందుకు మంచి అప్డేట్ అంటున్నాను అంటే, జెన్యూన్గా ఉండేవాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట ఎక్కువ మంది. మేడం వాళ్ళు కొనేసుకుని సక్సెస్ అయిపోతున్నారు వాచ్ అవర్స్ అనేసి. సో ఇక్కడ యూట్యూబ్ ఈ అప్డేట్ తీసుకురావడానికి రీజన్ ఏంటి అంటే, మనం ఎన్ని పిచ్చి పనులు చేస్తామో అవే యూట్యూబ్ రూల్స్గా తీసుకొస్తుంది అనమాట. ఫస్ట్ థింగ్ అది తెలిసిందే కదా. సో ఇది ఎందుకు వచ్చిందంటే, చాలామంది ఏం చేస్తున్నారు, వాచ్ అవర్స్ కొనేసుకుంటున్నారు. అది ఎన్ని వేలైనా లెక్కలేదు, మానిటైజేషన్ అయిపోతే చాలు అంతే. ఎన్ని చెప్పినా ఎక్కదు. మానిటైజేషన్ తర్వాత మీకేం ఉపయోగం ఉండదురా బాబు అని చెప్పినా వినరు, ఏమి ఎక్కదు. కానీ కొనేసుకుంటున్నారు కదా. సో వాచ్ అవర్స్ కొన్న తర్వాత అవి 2 రోజులే ఉంటాయి, మీకు 3వ రోజు తగ్గిపోతాయి, కలిసిన నెక్స్ట్ డే తగ్గిపోతాయి. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఇప్పుడు మీరు కొనుక్కున్నారనుకోండి, వాచ్ అవర్స్ కొనుక్కుంటే ఎర్న్ ఆప్షన్లో అప్డేట్ అవ్వడానికి వారం పడుతుంది. ఈలోపు తగ్గిపోతాయి కదా వాచ్ అవర్స్. సో ఎర్న్లో కలవ్వు, ఇంకా ఖచ్చితంగా కలవ్వు. మీరు ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా దండగ ఇంకా వాచ్ అవర్స్ కోసం. సో ఎప్పటికప్పుడు మనకి మామూలుగా ఎట్లా ఉండేదంటే, ఈరోజు మధ్యాహ్నం 2:30 వరకు వచ్చిన వాచ్ అవర్స్ అన్నీ ఎల్లుండి ఎర్న్ ఆప్షన్లో కలిసిపోయేవి. ఇప్పుడు 1 వీక్ పడుతుందంట. సో చాలా మంచి అప్డేట్ అండి ఒక రకంగా చెప్పాలంటే. అప్పుడు కష్టపడతారు జనాలు, మంచి వీడియోస్ చేస్తారు, ఫ్యూచర్లో కూడా రెవెన్యూ వస్తుంది. మీకు అర్థమవుతుంది కదా. ఇంత కష్టపడి వీడియోస్ చేసి పోస్ట్ చేసేటప్పుడు చివరికి మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చి మానిటైజేషన్లు పోయి ఇవన్నిటి గురించి కూడా ఫ్యూచర్లో మంచి అప్డేట్స్ వస్తాయండి. ఖచ్చితంగా నేను చెప్పగలను ఆ విషయం మాత్రం. ఎందుకంటే యూట్యూబ్ అంత కరెక్ట్గా పనిచేస్తుంది. జెన్యూన్ క్రియేటర్స్కి కరెక్ట్గా ఉంటుంది ఫ్యూచర్లో యూట్యూబ్. సో నేను అందుకే జెన్యూన్గా ఉండండి, కరెక్ట్గా ఉండండి, మీ వీడియోసే పోస్ట్ చేయండి అని చెప్పేది అందుకే. వాచ్ అవర్స్ సో మనకి 1 వీక్ టైం పట్టిద్ది అనమాట. అది కొత్తగా వచ్చిన అప్డేట్. ఇదేంటంటే అందరికీ ఒకటే రోజు వచ్చేయలేదండి, స్లోగా వస్తుందన్నమాట అందరికీ. అండ్ యాప్ అప్డేట్ చేయని వాళ్ళకి కూడా ఇంకా రాలేదు ఇది. యాప్ ఆటోమేటిక్ ఇప్పుడు వైఫై లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళంతటా వాళ్ళ యాప్ని అప్డేట్ చేస్తే తప్ప అప్డేట్ అవ్వదు కదా యాప్. సో అట్లాంటి వాళ్ళకి ఇంకా తెలియలేదు తప్ప మిగతా అందరికీ అయితే వచ్చేసిందండి. ఈ అప్డేట్ వచ్చేసింది ఆల్రెడీ. సో ఇదేంటంటే 1 వీక్ తర్వాతే మనకి అప్డేట్ అవుతాయి అన్నమాట అవర్స్. సో మనకి జెన్యూన్గా వచ్చిన అవర్స్ మాత్రమే కలుస్తాయి అన్నమాట. ఇన్ కేస్ మీరు ఒకటే ఐపీ అడ్రస్ నుంచి ఎక్కువసార్లు వీడియోస్ చూసినా అవన్నీ కూడా కట్ అయిపోతాయి, మీకు కట్ అయిపోతే అవర్స్ ఏం కలవ్వు. ఒకటే ఐపీ అడ్రస్ నుంచి ఎక్కువసార్లు చూసినా, అంటే ఒకటే ఫోన్ నుంచి ఒకటే మెయిల్ ఐడి నుంచి ఎక్కువసార్లు వాచ్ చేసినా కూడా మీకు అప్పటికప్పుడు కలిసిన లైక్ రియల్ టైమ్ అనలిటిక్స్లో కలిసిన ఒరిజినల్లో ఉండవన్నమాట. అండ్ ఇంకోటి, ఎర్న్ ఆప్షన్లో కలిసినాక కూడా వాచ్ అవర్స్ తగ్గుతున్నాయి అనేసి చెప్తున్నారండి కొంతమంది. మేము జెన్యూన్గా చేస్తున్నాము అయినా సరే మాకు వాచ్ అవర్స్ తగ్గుతున్నాయి అనేసి. సో ఇదేంటంటే ఇలాంటి అప్డేట్స్ చేస్తూ ఉండడం వల్ల మిస్టేక్స్ జరుగుతున్నాయండి. ఒక 2 టైమ్స్ మాత్రం అసలు వెనక్కి రాలేదని చెప్పారు, వాచ్ అవర్స్ తగ్గినాయి వెనక్కి రాలేదనేసి చెప్పారు. అది యూట్యూబే చూసుకోవాలండి. యూట్యూబ్ సైడ్ ఇష్యూ అయ్యుండి వాచ్ అవర్స్ తగ్గితే ఖచ్చితంగా వెనక్కి రావాలి, లెక్క అయితే రావాలి వెనక్కి. కానీ రాలేదు అంటే మనమైతే ఏమి చేయలేము. మీకు ఒరిజినల్గా వస్తే, ఒరిజినల్గా రాలేదు ఫేక్గా తెప్పించిన అవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా కట్ అవుతాయి. అండ్ వాచ్ అవర్స్ తగ్గడానికి కూడా రీజన్స్, వీడియో డిలీట్ చేసినా తగ్గుతాయండి వాచ్ అవర్స్. వీడియోని ప్రైవేట్లో పెట్టినా తగ్గుతాయి, వీడియోని అన్లిస్టెడ్లో పెట్టినా కూడా తగ్గుతాయి. ఓన్లీ పబ్లిక్లో ఉన్న వాచ్ అవర్స్ మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, రావాల్సిన 4000 వాచ్ అవర్స్లో. సో అదనమాట ఈ అప్డేట్ అనేది. అందుకే మనకి వీక్ వరకు అప్డేట్ అవ్వడానికి లేదనమాట. అంటే ఈరోజు వచ్చిన అవర్స్ మనకి వారం తర్వాత అప్డేట్ అవుతుంది అనేసి అర్థం. ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియోని వస్తే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.